ఐపీఎల్లో దాదాపు 12 ఏళ్ల పాటు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు స్టార్ ప్లేయర్ సంజు శాంసన్. గత నెలలో నాటకీయ పరిణామాల మధ్య సిఎస్కే ఇతని ట్రేడింగ్ ద్వారా జట్టులోకి తీసుకుంది. దీనికి బదులుగా రవీంద్ర జడేజా, శామ్ కరణ్ రాజస్థాన్ జట్టులోకి వెళ్లారు. ప్రస్తుతం అతనికి ఉన్న 18 కోట్ల ఫీజుకే సంజును సిఎస్కే జట్టులోకి తీసుకుంది. అయితే సంజు శాంసన్ ను ఏరికోరి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎందుకు జట్టులోకి తీసుకుంది అనే దానిపై అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ విషయంపై తాజాగా సిఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించారు. ఈ ట్రేడింగ్ వెనుక ఉద్దేశం ఏమిటో తెలిపారు. ఈ సందర్భంగా దిగ్గజ క్రికెటర్ మహేందర్ సింగ్ ధోని భవిష్యత్తు ఈ ట్రేడింగ్ లో ఎలా కీలక పాత్ర పోషించిందో వివరించారు స్టీఫెన్ ఫ్లెమింగ్. ధోని రిటైర్మెంట్ తర్వాత టీమ్ ఫ్యూచర్ కోసం సన్నాహకాలు చేయాలని సిఎస్కే అనుకుంటుందని చెప్పారు. అందుకే శాంసన్ ను జట్టులోకి తీసుకున్నామని ఫ్లెమింగ్ తెలిపారు. మా ఓపెనింగ్ బ్యాటింగ్ ఇంకా కొంత బలహీనంగా ఉందని మేము భావించాం. అంతేకాకుండా ఏదో సమయంలో ధోని జట్టు నుంచి తప్పుకుంటారనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నాము. మరోవైపు సంజు ఒక అంతర్జాతీయ స్థాయి ఆటగాడు. అతను తన పాత్రను చాలా చక్కగా పోషిస్తాడని అనుకున్నాం. అందుకే జట్టులోకి తీసుకున్నాం. ఇది ధోని తర్వాత తరం వారసత్వ ప్రణాళిక మాత్రమే కాదు, పూర్తిగా జట్టును పునరుద్ధరించడం మా ఉద్దేశ్యం. 2 ఏళ్ల తర్వాతే కాదు, 6 ఏళ్ల తర్వాత కూడా చెన్నై జట్టు ఎలా ఉంటుందో చూడడం కోసం దీని ఉద్దేశం అని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నారు. కాగా 44 ఏళ్ల ధోని తన కెరీర్ చివరి దశలో ఉన్నాడు. తాను ఆడాలనుకున్న పరిస్థితులు సహకరించే అవకాశం లేదు. ఇక కేరళకు చెందిన సంజు శాంసన్ వయసు ఇప్పుడు కేవలం 31 సంవత్సరాలు మాత్రమే. ఒకవేళ అతడు తన ఫామ్ ఫిట్నెస్ కొనసాగించగలిగితే కనీసం మరో కొన్ని ఐపీఎల్ సీజన్ వరకు అయినా సిఎస్కే తరపున ఆడే అవకాశం ఉంటుంది. చెన్నై జట్టులో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఫామ్ నిలకడగా ఉంటే సారథ్య బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. కాగా అనుభవం ఉన్న ప్లేయర్లను తీసుకోవడంలో చెన్నై పెట్టింది పేరు. అయితే అబుదాబి వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యంగ్ ప్లేయర్లపై భారీ ఇన్వెస్ట్ చేసింది. అందులో భాగంగా అన్క్లాప్ ప్లేయర్లు వికెట్ కీపర్ బ్యాటర్ కార్తిక్ శర్మ, ఆల్రౌండర్ ప్రశాంత్ వీర్ను 14.2 కోట్ల చొప్పున కొనుగోలు చేసింది. వీరితో పాటు బౌలింగ్ విభాగంలో మ్యాట్ హెన్రీ, అఖిల్ హుస్సేన్ కూడా తీసుకుంది.